ఇక్కడ ఈ క్రింది పటాలు లోపించిన సంఖ్యను గుర్తించుకోవాలంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ 9, 13, 22. ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనం ఈ లాజిక్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇక్కడ 9 కాస్త 13 అయింది. 9 కాస్త 13 అయ్యిందంటే ఇక్కడ మిస్ అయిన నెంబర్ రావాలి. అది ఏ లాజిక్ అయినా రావచ్చు. మ్యాథమెటికల్ ఆపరేషన్ ప్లస్ మైనస్ అలా అయినా రావచ్చు, లేకపోతే స్క్వేర్స్ క్యూబ్స్ రావచ్చు, లేక డిఫరెన్షియేషన్ ఏదైనా లాజిక్ రావచ్చు. ఏ లాజిక్ ఉపయోగించినా కూడా మనం అదే లాజిక్ ఫాలో అవుతూ క్వశ్చన్ మార్క్ ప్లస్ ఏమొస్తుందో కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు 9 కాస్త 13 అయింది, 4 ఇంక్రీజ్ అయింది. 13 కాస్త 22 అయింది, 9 ఇంక్రీజ్ అయింది. 22 కాస్త ఏం ఇంక్రీజ్ అవ్వాలి అనేది మన లాజిక్. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 2 ఈక్వల్ 4 అయిందంటే ఇది 2 స్క్వేర్. ఇవన్నీ 4, 9 పర్ఫెక్ట్ స్క్వేర్గా. నెక్స్ట్ అదేవిధంగా 9 దేని యొక్క స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అనేది 9 అవుతుంది. 2 స్క్వేర్, 3 స్క్వేర్. నెక్స్ట్ మన ఆన్సర్ రావాలి అంటే 4 స్క్వేర్. 4 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 16. దేర్ ఫోర్ 22ని మనం ఈ 16 కనుక యాడ్ చేస్తే 22 + 16 వాల్యూ ఎంత అంటే 38. దేర్ ఫోర్ మన క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమవుతుందంటే 38 అనేది మన ఆన్సర్ రావాలి.